నీ బాధలే వారిది అయితే గెలుపు నీ సొంతం కాదా? జీవితంలో కష్టాలు కామన్, వాటిని ఎదురించినోడే విన్నర్. అయ్యో నాకే ఇన్ని సమస్యలు అని తల పట్టుకుంటే మీ జీవితాంతం అంతే. పట్టవాడు ఎదుగుతాడు, మీరు అక్కడే ఉండిపోతారు. మనిషి పుట్టుకే ఏడుపుతో మొదలవుతుంది, చావు కూడా ఏడుపుతోనే ముగుస్తుంది. మధ్యలో వచ్చే చిన్ని చిన్ని కష్టాలకే ఉండిపోతే ఏం సాధించలేవు. మనిషి పుట్టుకే కష్టం, అలాంటిది జీవితంలో వచ్చే చిన్న చిన్న బాధలకు అక్కడే ఉండిపోతే జన్మకు అర్థం ఉండదు. కష్టాలు లేని మనిషి ఉండడు, నీరు లేని సముద్రం ఉండదు. చిన్న చిన్న విషయాలకే తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవారు ఓ చిన్న చీమ నుంచి చాలా విషయాన్ని నేర్చుకోవచ్చు. చీమకు ఆహారాన్ని తెచ్చుకునేటప్పుడు కష్టం వస్తే ఎవరిని సాయం కోసం అడుక్కోదు, తనకు తానే సాయం చేసుకుంటుంది. ముందుగా ఆ విషయం ఏంటో చూద్దాం. మీరు చాలాసార్లే చీమలను పరిశీలించి ఉంటారు. ఏదైనా ఆహారాన్ని తీసుకొని పోయేటప్పుడు ఒంటరిగానే వెళ్తుంది. తనకంటే 10 మించి బరువు ఉన్న ఆహారాన్ని తీసుకెళ్తుంది చీమ. అలాగని అక్కడే వదిలేసిపోదు, తన గమ్యానికి ఖచ్చితంగా తీసుకువెళ్తుంది. ఇలా ఆహారాన్ని తీసుకెళ్లే క్రమంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. సరిగ్గా పరిశీలిస్తే చీమ ఆహారంలో తీసుకొని వెళ్లే సమయంలో మార్గంలో ఏదైనా పడులు కనిపిస్తే ఆరిపోతుంది. తర్వాత తన దగ్గర ఉన్న ఆహారాన్ని ఆ పడుళ్ళ మీద నెడుతుంది. తరువాత అదే ఆహారంపై నుంచి అవతలి వైపు వెళ్తుంది. ఇక తన ఆహారాన్ని అటువైపుగా లాక్కుంటుంది. ఇంత చిన్న చీమనే ఎంతో భారంతో మోసుకెళ్లే ఆహారాన్ని వారధిగా చేసుకుంటుంది. కష్టం వచ్చింది కదా అని అక్కడే వదిలేసి వెళ్ళిపోదు, గమ్యం కోసం వారధి తట్టుకుంది. చీమలు వెళ్ళడం కూడా క్రమశిక్షణగా వెళ్తుంది. అలాంటిది మనిషి ఎన్నో గొప్ప విషయాలు చేయవచ్చు. బాధలనే వారధిగా చేసుకుంటే మీరే విజేత అవుతారు. అలానే ముందుకు సాగాలి. ఆత్మవిశ్వాసం ఉంటే జీవితంలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా సులువుగానే అధిగమించవచ్చు. చీమ జీవితం కూడా మనిషికి అదే పాఠం చెప్తుంది. బాధలు తొలగాలంటే చూస్తూ కూర్చుంటే కాదు, వాటితో పోరాడితేనే కుదురుతుంది. లేదంటే బాధలు అనే పడుళ్లలో జీవితం అంతమైపోతుంది. ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. గెలవాలంటే ముందు ప్రయత్నం మొదలు అవ్వాలి. దారిలో అడ్డంకులు వస్తే ఎదిరించాలి. సృష్టిలో పోరాటం చేయకుండా ఏ జీవి బతకదు.